ఆశ్రయ నీవేనా, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అందరూ కూడా చెప్పండి ఈ మాట. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవునికి స్తోత్రం. నీ ఆవరణములో అంటే అర్థం ఏంటి? దేవుని మందిర ఆవరణములో. దేవునికి స్తోత్ర. మందిరములో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని మనం చదువుకున్నాం. మందిరములో గడుపుట అంటే మీకేం అర్థమైంది చెప్పండి? మందిరములో గడపటం అంటే మీకేం అర్థమైంది? మందిరంలోకి వచ్చి పొద్దున్నే కూర్చొని సాయంత్రం వరకు కూర్చొని వెళ్ళిపోవటం ఒకటోది. లేదండి 2 రాత్రులు సమర్పించుకున్నాను, గుళ్ళోకి వచ్చి ఇక్కడే పడుకుని వెళ్ళిపోతాను అని మందిరంలో పడుకుని నిద్రపోయి వెళ్ళిపోవటం ఒక దినం అదా? లేకపోతే కొంతమంది గుళ్ళోకి వచ్చి గడుపుతారు. ఎలాగో తెలుసా? వాళ్ళతో పాటు ఇంకో డబ్బా ఫ్రెండ్ అని వేసుకొస్తారు. వేసుకొచ్చి ఇద్దరు కలిసి వెనకాల కుర్చీలు వేసి కూర్చుని ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని సాయంత్రం వెళ్ళిపోతారు. అదా దేవుని మందిరంలో గడపటం అని అంటే అర్థం ఏంటనంటే, మందిరం అని అంటే 4 గోడలతో కట్టిన భవనములో కూర్చుంటాం కాదు దాని అర్థం. ఇక్కడ ఎవరుంటారని వస్తాం మనం? అందరూ చెప్పండి. ఎవరిని కలవటానికి వస్తాం? ఇక్కడ యేసయ్యను కలవటానికి వస్తాం. ఆమేన్. నేను వారి మధ్య నివసించున్నట్లు నాకొక పరిశుద్ధ మందిరాన్ని కట్టండి, స్థలాన్ని ఏర్పాటు చేయని ప్రభువు కోరుకొని ఏర్పరచుకున్నాడే మందిరం. ఎవరు ఉండాలని కోరుకున్నాడు? ఆయన ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరుంటారు? ఇక్కడ ఇప్పుడు మన సహవాసం ఎవరితో? ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో గడపాలి? మందిరముతో గడపటం అని అంటే దానికి అర్థం యేసయ్యతో గడపటం అని అర్థం. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. అంతేగాని 4 గోడలు కట్టిన బిల్డింగ్లోకి వచ్చి అందరూ గుడికి వెళ్ళటం అనేది ఆనవాయితీ. కాబట్టి నేను కూడా గుళ్ళోకి వెళ్ళి కూర్చుని వచ్చేస్తాను అని అనుకునేది సరి అయిన ఆరాధన కానే కాదు. ఇక్కడికి వచ్చామనంటే ఖచ్చితంగా యేసుతో ఒక సంభాషణ జరగాలి. ఇక్కడికి వచ్చామంటే యేసుతో ఒక ప్రత్యేకమైన అనుభవం మనకి కలగాలి. యేసుతో మాట్లాడాలి, యేసుతో సహవసించాలి, యేసయ్యతో మనకు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు పొందుకొని ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఒక దినము దేవుని మందిరములో దేవుని సన్నిధిలో గడపడం అంటే యేసయ్యతో గడపటం అని అర్థం. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, రానున్న రోజుల్లో మందిరాలు ఉండవు. క్రైస్తవునికి నిజమైన మందిరం ఏదో తెలుసా? యేసయ్యే నిజమైన మందిరం. ఆమేన్ చెప్పండి సరి గట్టిగా. ఎక్కడున్నా యేసయ్యను కలుసుకుంటామే అక్కడ అదే మందిరం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మందిరాలు ఉండవు. ఆ మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో భక్తుని చేత దేవుడు రాయించాడు. గొర్రె పిల్లయే అక్కడ దేవాలయం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమయ్యున్నారు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. హల్లెలూయా. పరలోకానికి దేవాలయం ఎవరు? గొర్రె పిల్లయే దేవాలయం. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువు గొర్రె పిల్ల అక్కడ దేవాలయం. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మందిరంలోకి వచ్చే పరిస్థితులు మనకు లేకపోయినా
మనమున్న స్థలములో యేసయ్యను మన గుండెల నిండా నింపుకోవడమే అదొక దేవాలయం లాంటి అనుభవం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మన గుండెల్లో కట్టబడిన దేవుని ఆలయమైన ఆ గొర్రె పిల్ల సర్వాధిపతియగు క్రీస్తు స్థానాన్ని అపహరించటం ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. స్తోత్రం కలుగునుగాక. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కలగాల్సిన అనుభవం ఏంటంటే, యేసు నా హృదయంలో ఉండాలి, ఆయన ఒక ఆలయమై నాలో ఉండాలి, నేను ఆయనను ఆలయముగా చేసుకుని ఆయన ఒడిలో కూర్చుండాలి, ఆయనతో నాతో ఆయనకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉండాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ పాట అందుకే పాడిచ్చాను. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఎవరితో గడపాలి? యేసయ్యతో గడపాలి. ఆయనే మన మందిరం అయిపోవాలి. మనం ఇంట్లో కూర్చుని, గదిలో కూర్చొని ఒక చక్కటి ప్రభువుతో ఒక సహవాసాన్ని కలిగి ఉంటే అదొక మందిరపు అనుభవం వలె మారిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. నేనంటాను, మందిరంలోకి వచ్చి యేసును కలుసుకోకపోతే, మందిరంలోకి వచ్చి యేసు ముఖ దర్శనం చేయకపోతే, మందిరంలోకి వచ్చి ఆయన స్వరాన్ని వినకపోతే, మందిరంలోకి వచ్చి ఆయనతో మీకు ఒక మంచి సంబంధం లేకపోతే, మీరు మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. గుడికి వచ్చి ఎవరిని కలిసినా కలవకపోయినా ఎవరిని కలిసి వెళ్ళాలి? యేసయ్యను కలుసుకుని వెళ్ళాలి. అనుభవం రావాలి మనకి. స్తోత్రం కలుగునుగాక. ఆయన మందిరావరణములు, ఆయన ఆవరణములో ఒక్క దినము గడుపుట, ఆయనతో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సొలొమోను భక్తుడు గొప్ప ధనంలో గడిపాడు, ధనంతో గడిపాడు, మంచి భవంతుల్లో గడిపాడు, చాలా చక్కటి భవనాల్లో గడిపాడు, ఏమంటే సుఖభోగాల్లో గడిపాడు. కానీ ఏది అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే అతను చెప్పిన మాటల్లో ఒక మాట పలికాడు చివరగా. అదేంటంటే, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను. అదే ఆ ఒక్క స్థలమే, ఆ ఒక్క అనుభవమే నీ జీవితానికి నిజమైన సంతోషాన్ని ఇచ్చేదని చివరిలో గ్రహించిన వాడై ఆ మాట చెప్పాడు సొలొమోను భక్తుడు. స్తోత్రం కలుగునుగాక. అందుకని ఎవరితో అనుబంధం ఉన్నా, సంబంధం ఉన్నా లేకపోయినా, యేసుతో సహవాసం, యేసుతో సంబంధం మన బ్రతుకును ఒక నూతనమైన అనుభవంలోనికి తీసుకువెళ్తుంది, మన జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది అని చెప్పడానికి దేవుని సేవకునిగా సంతోషిస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. యేసుతో గడిపే అనుభవాలు మనకుంటే ఎన్నెన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి. ఆమేన్. యేసుతో గడిపే దినాలు మన జీవితంలో ఉంటే ఎన్నెన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోగలుగుతాం. ఈ రోజున ఒక 3 జీవితాలను జ్ఞాపకం చేస్తాను. వారు యేసుతో ఒక దినము గడిపినవారు, యేసుతో కొంత సమయాన్ని గడిపినవారు, యేసు పాదాల చెంత వారు సమయాన్ని గడిపి యేసుతో ఒక ప్రత్యేకమైన ఎన్కౌంటర్ జరిగినటువంటి వ్యక్తులు వారు. అలా యేసుతో గడుపుట ద్వారా వారి జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎలాంటి దీవెనలు పొందుకున్నారో ఒక 3 వ్యక్తులను మీ కొరకు నేను జ్ఞాపకం చేస్తాను. అలా గడిపిన మొదటి వ్యక్తి, యేసుతో గడిపిన మొదటి వ్యక్తి ఆంద్రేయ. చెప్పండి, మొదటి వ్యక్తి ఆంద్రేయ. ఆంద్రేయ యేసు ఉన్న స్థలానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. అతడు యోహాను మాట విని యేసును వెంబడిస్తున్న సమయంలో యేసు ప్రభు అన్నాడు, మీకేం కావాలి, మీరేం కోరుకుంటున్నారు, మీకు ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నారంటే, ప్రభువా నీవెక్కడైతే ఉంటున్నావో ఆ స్థలాన్ని చూడాలని, అక్కడికి రావాలని ఆశపడుతున్నాను ఆంద్రేయ చెప్పాడు. వెంటనే యేసు ప్రభు ఆంద్రేయని ఆ స్థలానికి తీసుకువెళ్ళాడు. ఒక దినము ఆంద్రేయ యేసుతో గడిపాడు. చూడండి ఆ మాట ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 42 వచనాలు చదువుకుందాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. యోహాన్ చెప్పాడు ఈ మాట. అతడు చెప్పిన మాట విని ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. 38 యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ నీవెక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థము. తర్వాత వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి
ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన. తర్వాత యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రభు నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు చూడాలని ఆశపడుతానంటే రా అని యేసు ప్రభు తీసుకువెళ్ళాడు. యేసు ప్రభుతో ఒక దినమంతా బస చేశాడట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువుతో ఒక మంచి సహవాసాన్ని ఆంద్రేయ ఒక దినమంతా కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం అండి. సర్వాధికారియకు ప్రభు గొర్రె పిల్ల ఆయనే దేవాలయమై ఉన్నటువంటి ఆ సర్వాధికారిని కలుసుకునే కృప ఆంద్రేయ జీవితంలో పొందుకున్నాడు. ఆంద్రేయుడు చక్కగా ప్రభుతో సంభాషించాడు, ప్రభుతో గడిపాడు. ఆ దినపు ఎన్కౌంటర్లో అతని జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అప్పటి వరకు ఒకలాగున్న ఆంద్రేయ జీవితం బయటికి వచ్చిన తర్వాత అతని పరిస్థితి అంతా మారిపోయింది. అతడు ఒక రూపాంతర అనుభవంతో బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక అతడు ఆ రీతిగా ప్రభుతో ఒక మంచి సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకొని ఒక రోజంతా ప్రభుతో సహవసించిన తర్వాత నేను చెప్తున్నాను, ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. ఆయనే ఒక దేవాలయముగా ఆయనతో గడిపిన ఆ దినపు యొక్క అనుభవం ఆంద్రేయ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొచ్చిందంటే, ఒకటి అతడు చూచొచ్చిన వెంటనే సీమోనుని తీసుకెళ్ళాడు. తర్వాత వచ్చిన చదవండి ఒకసారి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. యేసు ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళి ఒక దినము గడిపిన తర్వాత ఆంద్రేయకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ దినమంతా మనం ఎవరితో ఉన్నాం? మెస్సయ్యతో ఉన్నాము. స్తోత్రం కలుగును గాక. అతడు మెస్సయ్యను అర్థం చేసుకున్నాడు, అతడు దేవుడని తెలుసుకున్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, నీకు దేవుని ఔన్నత్యం తెలియాలంటే, నువ్వు దేవుని సరిగ్గా కనుగొనాలంటే, ప్రభు యొక్క గొప్ప కార్యాల చేత ఆయన నిజమైన దేవుడిని నీ నోరు తెరిచి ప్రకటించాలంటే, అందరితో పాటు పాటలు పాడి, అందరితో పాటు స్తోత్రాలు చెప్పి, అందరితో పాటు ఏదో ఒక భజన చేసి వెళ్ళిపోతే ఆ పని జరగదు. నీకు యేసయ్యతో ఒక ఎన్కౌంటర్ జరగాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. యేసయ్యతో ఒక దినము గడపాలి. యేసయ్యతో ఒక ప్రత్యేక సమయాలు గడిపి అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. ఇదిగో ప్రత్యేక సమయాలు కేటాయించుకుని గదిలో కూర్చుని నేను నా ప్రభువు అనే అనుభవాన్ని సంపాదించుకుని ఆయనతో బస చేసిన ఆంద్రేయ వలె నీ జీవితంలో నీ ప్రభువుతో గడిపే కొన్ని ప్రత్యేక సమయాలు నీకుంటే, అలా ప్రభువుతో గడిపిన వారు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించగలుగుతారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసుప్రభు దేవుడు అంట అనేది అందరూ చెప్పేస్తారు. యేసుప్రభు దేవుడు అంట కాదు, ఆయన మెస్సయ్య. ఆయన నేను కనుగొన్నాను, ఆయన నాకు అర్థమయ్యాడు, ఆయన దేవుడుగా నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఆయన ఎంత గొప్ప దేవుడో నేను అనుభవించాను అని చెప్పగలిగింది యేసుతో గడిపితే తప్ప అలాంటి అనుభవాలు ఎవరికి రావు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మొదటిది అతడు మెస్సయ్యను గుర్తించాడు. రెండవది ఆ సంగతి ఎవరికి చెప్పాడు? సీమోనుకు చెబుతున్నాడు. చదవండి ఆ మాట 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొనిమని చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకుని వచ్చాను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. రెండవది అతడు చేసిన పని ఏంటంటే, అతని సహోదరుడైన సీమోనును కూడా తీసుకొచ్చి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసాడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. యేసుతో ఎన్కౌంటర్ చేయబడిన వారు అనేకులను యేసు దగ్గరికి తీసుకొస్తారు. ఆమె చెప్పడం సరి గట్టిగా. సువార్త ప్రకటించే భారం అందరికీ రాదు. అర్థమైందా? నీకు సువార్త ప్రకటించే భారము కలిగి నువ్వు 10 ఆత్మలు ప్రభు దగ్గరికి తెచ్చేవాడవైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, నీకేదో ఎన్కౌంటర్ జరిగింది ప్రభుతో, నీకేదో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, గుర్తించాలి. అది నేను చెబుతాను ఖచ్చితంగా. యేసుతో మంచి సంబంధం ఉన్నవారు వారు ఒక్కరే యేసును అనుభవించరు, 10 మందికి యేసును పరిచయం చేస్తారు, 10 మందిని యేసు దగ్గరికి తీసుకొస్తారు, తన సోదరులను తన కుటుంబ సభ్యులను యేసు దగ్గరికి పట్టుకొస్తారు.
ఆంద్రేయ ప్రభుతో ఒక మంచి సంబంధం ఏర్పరచుకొని ఒక దినం ఆయనతో గడుపుట ద్వారా మెస్సయ్య అంటే ఏంటో అర్థం చేసుకుని ఆయన అర్థం చేసుకున్న మెస్సయ్యను ఆయన ఒక్కడే అనుభవించట్లేదు, ఇప్పుడు ఆయన సోదరుని కూడా తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పెట్టేశాడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, సువార్త చెప్పండి, అనేకులు యేసయ్యను గురించి చెప్పండి, మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి, మీ వీధిలో వాళ్ళకి చెప్పండి, లేకపోతే అక్కడ మీ యొక్క అపార్ట్మెంట్లో చెప్పండి అని చెప్పినా చాలామందికి అసలు చలనం ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే వారి గుండెల్లో ఒక మంట ఉండదు. వాడి గుండెలో మంట ఎందుకు ఉండదంటే అసలు దేవునితో ఎప్పుడైనా ఒక ఎన్కౌంటర్ జరిగితే ఆ మంట వస్తుంది లోపల. జరగాలంటే నువ్వు యేసుతో గడిపే సందర్భాలు నీ జీవితంలో రావాలి. ఏమండి, ఏకాకిగా కూర్చొని ఒంటరిగా కూర్చొని ప్రభుతో గడిపే ఆ సమయాలు నీ జీవితంలో వస్తే అప్పుడు అసలు నీ విధానమే వేరుగుంటుంది, నీ క్రైస్తవ పద్ధతే వేరుగుంటుంది, నీ ఆత్మీయ జీవితమే వేరుగుంటుంది. ఏమండి, నీలో కలిగే మంట, తృష్ణ, ఆశ దాన్ని ఎవరు ఆర్పలేరు. అది నిజమే. ఎప్పుడు పడితే అప్పుడు సువార్త చెబుతూ ఉంటావు, ఎవరికి పడితే వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉంటావు, అందరిని యేసు దగ్గరికి తీసుకొస్తూ ఉంటావు, అందరిని యేసు దగ్గర నడిపిస్తూ ఉంటావు. ఎవడు చెప్పాడురా నీకనంటే ఎవరో చెప్పక్కర్లా, ఆయన మెస్సయ్యను కనుగొన్న తర్వాత నా గుండెల్లో అనేక మందిని యేసు దగ్గర తీసుకొచ్చే భారము దాని అంతటా దేవు వచ్చిందని చెప్పగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లేని బాధ క్రైస్తవులకి ఎందుకు వస్తుంది? ఎవరు మా మతంలోనికి రండి అని చెప్పరే, క్రైస్తవులే యేసు మార్గమని ఎందుకు బోధిస్తున్నారు? క్రైస్తవులు కనుగొన్న మెస్సయ్య అలాంటి వాడు. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుని కనుగొన్న తర్వాత మనలో కలిగే ఆ భారం, ఆ మంట అలాంటిది. ఎవరో చెప్పరో బలవంతంగా వెళ్ళి తీసుకురండి అని. కానీ దేవుని బిడ్డలు ప్రభువుతో సమయాలు గడుపుతున్నప్పుడు ఒక భారం ఏర్పడుతుంది. ఆ భారము నశించుచున్న ఆత్మల వైపు తిరుగుతుంది. నశించుచున్న ఆత్మలను మనం ప్రభు దగ్గరికి తీసుకురాగలుగుతాము. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆంధ్రలో కలిగిన మొదటి మార్పు ఏంటంటే అతడు మెస్సయ్యను కనుగొన్నాడు. చెప్పండి. ఒకటి, అతడు. రెండు, అతడు తన సహోదరుని యేసు దగ్గరికి తీసుకొచ్చాడు. చెప్పండి. అతడు తన సహోదరుని యేసు దగ్గరికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మూడవది, అన్నదమ్ములు ఇద్దరు అపోస్తులుగా మారిపోయారు. చెప్పండి, ఎలా మారిపోయారు? అపోస్తులుగా మారిపోయారు. ఆంద్రేయ, సీమోను పేతురు ఇద్దరు కూడా ఎలా మారిపోయారు చెప్పండి చివరికి? ఎందుకు మార్చబడ్డారంటే ఒకటే, యేసుతో గడిపిన అనుభవము వారిని అపోస్తులుగా మార్చివేసింది. అతని జీవితంలో మొట్టమొదటి ఆ అనుభవమే తన జీవితాన్ని చివరి వరకు కూడా ప్రభువు కొరకు జీవించేలా చేసింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసుతో ఎవరికి ఎలాంటి అనుభవాలు ఉంటాయో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని నిరీక్షణతో బ్రతుకుతాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. భక్తి పైకి చేసేది వేరో, పైకి భక్తి చేసేది వేరో. ఏమండి, దేవుని ప్రేమిస్తున్నామని సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారని మనకి రాయబడిన మాటలు తెలుసు. ఆ మాటలు అంటాడు, వారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై ఉన్నారు అని రాస్తాడు. దాని శక్తిని ఆశ్రయించడం అంటే ఇదే. చాలామంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుని శక్తి నిజంగా తెలియదు వాళ్ళకి. నీకు దేవుని శక్తి తెలియాలంటే భక్తి కాదు కావలసింది, దేవునితో ఒక బంధం కావాలి. నీకు దేవునితో ఒక మంచి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి. ప్రభువుతో ఒక మంచి ఎన్కౌంటర్ జరగాలి. నీ జీవితంలో ప్రభువుతో మరి ముడివేయబడిన, పెనవేయబడిన అనుభవాలు నీకు ఉండాలి. అలా ఉండగలిగితే నీవు నీ కోసం బ్రతకవు, నీవు నిన్ను సృష్టించిన యేసు కోసం బ్రతుకుతావు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నా. ఇంకా ఎవరైనా ప్రభుతో సరైన సమయాలకు గడపకపోతుంటే, ఆదివారం వచ్చి వెళ్తున్నామా లేదా, పాటలు మాత్రం పాడతాం. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా. ఎప్పుడమ్మా యేసుతో గడుపుతున్నావా? ఎప్పుడు? ఆదివారం గుడికి వస్తే మళ్ళీ వారం వరకు అడ్రస్ లేదు, వారం వరకు యేసు ప్రభు వైపు చూడవు, ఒక కుటుంబారాధన లేదు, ఒక వ్యక్తిగత మోకాళ్ళ అనుభవం లేదు, ఒక గదిలో కూర్చుని ప్రభువుతో మాట్లాడటం లేదు, ప్రభువుతో ఒక సమయాన్ని గడిపే సందర్భాలు లేవు. పాటలు మాత్రం చప్పట కొట్టి అబ్బో అద్భుతంగా పాడేస్తున్నాం. పాటలు కాదు మనకు అనుభవాన్ని తెచ్చేది. ఏమండి, యేసుతో ఒక మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటేనే ఈ ఎక్స్పీరియన్స్లన్నీ చూడగలుగుతాం. నీ ద్వారా నీ కుటుంబాలు ప్రభు దగ్గరికి వస్తాయి.
నీ ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు తప్పకుండా జరుగుతాయి. ఒకటి, అతడు మెస్సయ్యను కనుగొన్నాడు. రెండు, అతడు తన సోదరుని యేసు దగ్గరికి నడిపించాడు. మూడు, అన్నదమ్ములిద్దరూ అపోస్తులుగా మార్చబడ్డారు. మీ జీవితంలో ఒక గొప్ప భక్తుడు, ఒక అపోస్తులుడు, ఒక దేవుని కొరకు జీవించిన వాడు అనే పేరు ఎప్పుడు వస్తుందో తెలుసా? యేసుకు నీకు మధ్య ఒక చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు. ఆమేన్ చెప్పండి. ఒక దినము యేసుతో గడపటం అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో చూడండి. ఆ తర్వాతగా అతని జీవితంలో గమనిస్తే ఆంద్రే ఇంటిలో స్వస్థతలు వచ్చాయి. ఎవరిని బట్టి? ఆంద్రేయ, సీమోను పేతురు ఇద్దరు యేసుతో గడిపిన ఆ పరిస్థితులను బట్టి. ఇంటిలో అత్తకు జ్వరం వచ్చినప్పుడు యేసుని పిలిస్తే అద్భుతం జరిగిపోయింది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుండి 31 3 వచనాల్లో రాయబడిన ఆ చిన్న మాట చూడండి, ఒకసారి చదువుదాం. వెంటనే వారు సమాజ మందిరం నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయ అను ఇంట వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంగా పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనకి చెప్పాలని ఎందుకు అనిపించింది? అప్పటికే ఆయన మెస్సయ్య అని వారు గ్రహించారు. ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడు అని వారు గ్రహించారు. ఆయన స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన వాడని వారు గ్రహించారు. కనుక యేసయ్యతో చెప్పేశారు, ప్రభువా మా అత్త జ్వరంతో ఉంది నాయన. వెంటనే యేసయ్య వచ్చాడు. ఏం జరిగిందో చూడండి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగిను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆంద్రే ఇంట్లో స్వస్థతలు ప్రారంభమయ్యాయి. గట్టిగా చెప్పండి. యేసుతో మంచి సహవాసం కలిగిన ప్రతి ఇంటిలో దైవీకమైన స్వస్థతలు జరుగుతాయి. దేవుడు అనుగ్రహించు ఆరోగ్యం ఆ ఇంటిలో కలుగుతుంది. దేవుడు చేసే కార్యాలను బిడ్డలు గమనించగలుగుతారు. ఆమె చెప్పండి, ఆమేన్. దైవికమైన కార్యాలు తప్పకుండా మీ గృహాలలో జరుగుతాయి. ఆమేన్ చెప్పండి సరి గట్టిగా. ఎందుకో తెలుసా? ప్రభువుకు నీకు ఉన్న సంబంధం అలాంటి కార్యాలకు అది కారణంగా మార్చబడుతుంది. కనుక ఒక మంచి సంబంధం పెట్టుకోండి, మంచి సహవాసం పెట్టుకోండి. ఎవరితో మాట్లాడకపోయినా, ఎవరిని కలిసినా కలవకపోయినా దినములో ప్రతి సమయం యేసుతో కలవడం, యేసుతో మాట్లాడడం, యేసుతో సంభాషించడం, యేసు దర్శనం చేసుకోవడం, అది మన జీవితంలో ఒక పనిగా పెట్టుకోగలిగితే ఆ ఒక్క కార్యమే మన బ్రతుకులో సమస్త అక్కరతలను తీర్చగలిగినది. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఆంద్రేయను బట్టి నావలోనికి అద్భుతమైన ఆశీర్వాదం వచ్చింది. ఏంటది? చేపల రాశి. చెప్పండి, స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. సీమోను పేతురు రాత్రంతా వల వేశాడు, ఏమీ దొరకలేదు. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చాడు, కుడివైపుకు వల వేయమన్నాడు. వల పిగిలిపోయిన చేపలు పడ్డాయి. పక్కనున్న దోణికి సంజ్ఞలు చేసి పిలిస్తే వారు వచ్చారు. బైబిల్ పండితులు చెప్పిన మాట, పక్కనున్న దోణి ఎవరిదంటే ఆంద్రేయదే. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎందుకంటే సీమోను ఆంద్రే అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళిన వేటకి వీళ్ళిద్దరూ కలిసి పని చేసేవారు. ఈ మాట లోకా భక్తుడు రాయలేదు కానీ మార్కు భక్తుడు రాశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఆంద్రేయ ఉన్నాడు అన్న సంగతి మార్కు భక్తుడు రాశాడు. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచాను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. కనుక పక్కన దోణి నిండింది ఎవరిది అని అంటే వాక్యానుసారంగా ఆంద్రేయదనే చెప్పాలి. ఎప్పుడు నుండి ఆశీర్వాదాలు, ఎప్పుడు నుండి దీవెనలు, ఎప్పుడు నుండి సమృద్ధి, ఎప్పుడు నుండి కార్యాలు జరిగాయంటే ఏ రోజు యేసుతో సంబంధం పెట్టుకున్నాడో, ఏ రోజు యేసుతో తన ఒక చక్కటి అనుభవాన్ని సంపాదించుకున్నాడో ఆ రోజు నుండి తన పరిస్థితులన్నీ మారిపోయాయి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నీ జీవితానికి సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు యేసు ఒక్కడే. నీ జీవితంలో సర్వాశీర్వాదాలతో నింపగలిగిన వాడు యేసు ఒక్కడే. ఆయనతో ఉండాల్సిన సంబంధం సరిగ్గా ఉంటే మన జీవితంలో అన్ని ఆశీర్వాదాలు దేవుడి దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక చెప్పండి, యేసుతో ఒక దినము గడిపిన మొదటి వ్యక్తి ఎవరు? ఆంద్రే. గట్టిగా చెప్పండి, ఎవరు? ఆంద్రే. అలా గడపటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు పొందాడు చెప్పాను. ఒకటి, మెస్సయ్యను కనుగొన్నాడు. చెప్పండి. ఒకటి, మెస్సయ్యను కనుగొన్నాడు. 2, సహోదరుని యేసు దగ్గర తీసుకొచ్చాడు. 3,
అన్నదమ్ములిద్దరు అపోస్తులుగా మార్చబడ్డారు. 4 ఆంధ్ర ఇంట్లో స్వస్థత కార్యాలు జరిగాయి. 5 ఆంధ్రేని బట్టి నావలోనికి ఆశీర్వాదాలు వచ్చాయి. విస్తారమైన చేపల రాశి. స్తోత్రం చెప్పండి. విస్తారమైన ధనరాజులు వస్తాయి. స్తోత్రం చెప్పండి. విస్తారమైన దీవెనలు కృమ్మరించబడతాయి. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు మనతో ఉంటే 2 ఆశీర్వాదాలు ఉంటాయి, ఈ లోకంలోను పరలోకంలోను. ఇహలోక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన కలిగి ఉన్నవారు పొందుకుంటారు. ఆమేన్ చెప్పండి సరి గట్టిగా. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. కొంతమందికి దీనికి విరుద్ధంగా మాట్లాడతారు. అదేంటంటే యేసు ప్రభువుని కలిగిన వారు భౌతికమైన వాటిని చూడకూడదండి, అంతా పరలోకం వైపే చూడాలండి అని మాట్లాడతారు కొంతమంది. నేను ఏమంటానంటే, ఎక్కడ ఆశీర్వాదం యేసైదు చూపించకుండా పరలోకంలో ఏం చూపిస్తామండి? అన్యజనులకు ముందు ఇక్కడ మాదిరి చూపించాలి మనం. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. వాగ్దానాలు నెరవేర్చబడాలి. ఆమేన్ చెప్పండి సరిగట్టిగా. యేసు సర్వశక్తి కలిగిన వాడిని నీ జీవితం ద్వారా 10 మంది ఎదుట నిరూపించబడాలి. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. ఆయన చేసే కార్యాలు ప్రజలు చూడాలి. కంటికి కనబడిని, చెవికి వినబడని, మనుష్య హృదయానికి గోచరము కాని కార్యాలు చేస్తానన్నాడే. ఆ ప్రతి వాగ్దానము అన్యజనులకు నీ ద్వారా నిరూపించబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య అలాంటి కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన అన్నాడు, నా నిమిత్తం ఎవడో సోదరుని, అన్నదమ్ములు, అక్కచెల్ని వదులుకుంటాడో వాడు ఇక్కడనో అక్కడ 100 ఫలం పొందుతారు అన్నాడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడ? భూమి మీద, పరలోకంలో కూడా. ఇక్కడ తల్లిదండ్రులు వదిలేస్తే ఆయన తల్లిదండ్రిగా మారిపోయి ఇక్కడ తల్లిదండ్రులు ఇవ్వలేని ఆస్తి ఆ పరమ తండ్రి మనకి ఇస్తాడు భూమి మీద. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఇవ్వని ఇల్లు ఆయన మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఇవ్వని ఆస్తి మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇలాగా దేవుడు అన్ని కార్యాలు చేయగలిగిన వాడు, సర్వ సమృద్ధితో నింపగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ సమాజంలో 2 రకాలుగా ఆలోచించే గుంపులు ఉన్నాయి. ప్రతిదీ 2 రకాలుగా ఆలోచిస్తారు. ఓ పాస్టర్ గారికి మంచి కారు ఉందనుకోండి, దాన్ని విమర్శనాత్మకంగా తీసుకుని, అబ్బాబోయ్ ఎలాంటి కారులో తిరుగుతున్నాడు చూడినా, ఈయనకి 40 లక్షల కారు కావాలా, బాగా సుఖం ఎరిగాడు, అది ఇదని విమర్శించే బ్యాచ్ ఒకటి. ఆడికి అర్థమయ్యేది ఏంటి? అది అర్థమవుతుంది. కానీ పాస్టర్ గారికి అర్థమైంది ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను కాలినడకన సేవ చేశాను, ఒకప్పుడు నా చెప్పులు లేకుండా సేవ చేశాను, ఒకప్పుడు పేదరికంలో సేవ చేశాను, ఒకప్పుడు దరిద్రంలో సేవ చేశాను. ఈ దేవుడి సేవకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను దరిద్రుడిగా ఉంచలేదు, 40 లక్షల కార్లు తిరిగే కృపిచ్చాడు. అది దైవజనుడు చెప్తాడు. ఎవరు ఆలోచన విధానం వాళ్ళదే. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఎవరు ఆనకట్ట వేయలేరు. ఆడ మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఇక్కడ జరిగేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రైస్తవ సంఘంలో కూడా 2 ఆలోచనల మధ్య సంఘం నడుస్తూ ఉంది ఇప్పుడు. ఒకడు ఒక కారు ఒక మాట చెప్తుంటే దానికి ఆపోజిట్గా ఇంకో మాట చెప్పేవాడు బయలుదేరుతున్నాడు. విమర్శల మధ్య వీళ్ళిద్దరు తన్నుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వద్దు, నేను చెప్పే మాట ఏంటంటే, వాక్యములో ఉన్నదే మనం ధ్యానం చేద్దాం, వాక్యంలో ఉన్నదే చెప్పుకుందాం. ఏమంటే ఈ లోకంలో దీవించబడటం అది ఆ శాపము కాదు, అది వాక్య విరుద్ధం కాదు, అది వాక్యంలో చెప్పబడిన మాట. యేసయ్యను అందరిని వదిలేసి ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఇహలోక పరలోకములో 100 రెట్ల ఆశీర్వాదాలతో నింపుతానన్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలాగా ఆంధ్రేయ ఎవడు తన జీవితంలో విస్తారమైన చేపలు రాసి చూశాడు. ఎవరైనా మీరు అందరిని వదిలేసి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతోనే సంబంధం పెట్టుకుంటే ఈరోజు నేను దేవుని సేవకునిగా చెప్పగలను. అతడు విస్తారమైన చేపలు రాసి చూశాడు. మీరు విస్తారమైన ధనరాశులు చూడబోతున్నారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి అలాంటి దీవెనలు ఒక్క దినము ప్రభుతో గడిపిన తర్వాత ఆంద్రేయ ఈ దీవెనలన్నీ పొందుకున్నాడు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు
8008 777 444.